ప్రస్తుతం మనతో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాధవ్ గంగాధరం గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఫస్ట్ టైం కళ్యాణ్ గారు మీరు ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది? పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అభిమానులే కాదు, సంప్రదాయ సిద్ధంగా సంక్రాంతి పండుగకు సంబరాలు చేసిన అలవాటు. మామూలుగా గ్రామీణ వాతావరణం తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఎందుకంటే అన్ని పార్టీలు మాకుండా ప్రభుత్వంలో సంక్రాంతి సంబరాలు కాదు, ప్రజల మధ్య చేసే సంక్రాంతి సంబరాలు. ఈ సంబరాలకు ప్రభుత్వం చేసే సంబరాలు తేడా ఉంది. వాళ్ళతో పాటు ఉండి భోజమంటలో అవినీతి రూపుమాపాలని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడింది. చాలా మంది కూడా ప్రజలు అర్జించారు. మేము చూసి ప్రజల్లో ఆనందం ఉల్లిపడతా ఉంది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మా రాజ్యం నాడు రాబోయే ఎన్నికల్లో యుద్ధం 100 రోజులు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా సాధించగలగాల అని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. మొత్తం ఎన్ని లక్షల మంది వరకు వచ్చి ఉంటారని అంచనా వేస్తారు సార్? దాదాపు 50,000 మంది నుంచి 1,00,000 మంది దాకా ర్యాలీలో పాల్గొన్నారు. ఇది మొత్తంగా జనసేన పార్టీ అన్నది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నట్టుగా ఇక్కడ ఉన్న జనసేన ముఖ్య నేతలు చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.